కృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానం ఆచరించడానికి దైవ దర్శనానికి వచ్చే భక్తజన వాహినికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులు బస చేసేందుకు అన్ని ఒకే చోట లభించే విధంగా పుష్కర నగర్లు ఏర్పాటు చేసింది. ఘాట్లు సహా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ప్రజా మన్ననలు పొందుతోంది ప్రభుత్వం. భక్తులు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ, రైలు, ఏ ప్రాంతాలకు వెళ్లాలనే సమాచార స్రవంతి, వైద్య సేవలు తదితర సౌకర్యాలతో పుష్కర నగర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి భక్తునికి అవసరమైన వాటన్నింటినీ ఏర్పాటు చేశారు. ఈ పుష్కర్ నగర్లలో ఉచిత అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నారు. ఏ సమయంలోనైనా బస్ దిగిన వెంటనే భోజనం చేసి పర్యాటక ప్రదేశాలను దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. పుష్కర ఏర్పాట్లపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుష్కర్ నగర్ 1లో మిల్లర్స్ అసోసియేషన్ పెట్టారండి, కానీ భోజనం మాత్రం చాలా బాగుంది. ఏదైనా కానీ ట్రావెల్ బస్ సర్వీస్ కానీ అన్నదానం కానీ సూపర్, బట్ ఎక్స్పెక్ట్ చేయాల. ఇంట్లో కన్నా ఎంత బాగా పెట్టారండి. ఫెసిలిటీస్ కానీ లేడీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్స్ కానీ ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. మేము ఒక పెళ్లికి వచ్చినట్టుంది. సౌకర్యాలు అన్ని బాగుంటాయి, భోజనాలు బాగుంటాయి. ఇబ్బంది లేకుండా ఒక పోలీసు వాళ్ళు కానీ, ఒక ఆర్టీసీ వాళ్ళు కానీ, ఒక భోజనానికి ప్రతి ఒక్కరికి పుష్కలంగా బాగా ప్రసిద్ధంగా బాగా జరుగుతుంది. పెళ్లి భోజనాలు పెట్టినట్టుగా చక్కగా కొసరు పెట్టించడం కానీ చాలా అద్భుతం, అవసరం. ఏమి ఏర్పాట్లకైతే అన్ని ఘనంగా ఉన్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆటంకం లేకుండా పుష్కర నగర్లు ఏర్పాటు చేసింది. వైద్య సేవ, ఉచిత బస్సులు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పలు స్వచ్ఛంద సంస్థలు సేవలందిస్తున్నాయి. సుమారు 10 నుంచి 15,000 మంది ఉచితంగా భోజనాలు కల్పిస్తున్నారు. వచ్చిన పుష్కర యాత్రికులందరూ కూడా శుభ్రంగా పుష్కర స్నానంతో పాటు పుష్కర భోజనం కూడా చేసి అమరావతిలో వాళ్ళు సంతృప్తికరంగా వెళ్లాల. డిపార్ట్మెంట్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా గుంటూరు జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేకంగా ఈ పుష్కర యాత్రికుల కోసం ఈ పుష్కర నగరాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. మేము అనుకున్న దానికి కూడా భక్తులు తిని చాలా సంతోషపడి ఇంకా ఇతర వాళ్ళకి వాళ్ళ స్నేహితులు కూడా జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసే స్టాల్కి వెళ్ళమని చెప్పడం మాకు ఆనందంగా ఉంది. లక్షల మంది జనసంద్రోహంలో పుష్కర స్నానాలు ఆచరించడం వల్ల అస్వస్థతకు గురయ్యే వారి కోసం ఎక్కడికక్కడ ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఒక్క విజయవాడ నగరంలో దాదాపు 110 మంది వైద్యులు దుర్గాఘాట్లో సేవలందిస్తున్నారు. పుష్కర విధుల కోసం ఏకంగా 20,000 మంది సిబ్బంది నియమించారు. ఇక్కడ స్నానాలకు వచ్చినప్పుడు పేషెంట్స్ వాళ్ళ పరిస్థితి ముందు ఇంటి దగ్గర నుంచి అంచనా వేసుకోవాలి సార్. చాలా వరకు ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ దీంట్లో అయితే చాలా మంది షుగర్ డిసీజెస్, కార్డియాక్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ వాతావరణానికి తట్టుకుంటారా లేదా, నీటిలో స్నానం చేస్తే సరిపోతారా లేదా, పబ్లిక్ మూమెంట్స్లో వాళ్ళు ఫిక్స్ అవుతారా లేదా ముందు నిర్ణయించుకొని తగు జాగ్రత్త తీసుకోవాలి. దీర్ఘకాల వ్యాధులకి, చిరు వ్యాధులకి అన్నిటికీ కూడా వచ్చి మందులు తీసుకుని వెళ్తున్నారు అందరూ. ఈ రోజుకి సుమారు 1,000 మంది దాకా వస్తున్నారు మాకు. అంటే చర్మ వ్యాధులు రాకుండా జనరల్గా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆల్రెడీ మన వాళ్ళు క్లోరినేషన్స్ కానీ ఇవి కానీ శానిటేషన్ వర్క్స్ కానీ మంచిగా చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున. సో అతి తక్కువ అవకాశం వాటి మీద ఉందని మా ఉద్దేశం. బాగున్నాయి. అది పుష్కర యాత్రికులు కూడా ఎలా వెళ్ళాలి, వే ఏంటి, ఎలా రాకూడదు, కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్షన్ బాగుంది. అట్ ది సేమ్ టైం విధులు నిర్వహించే సిబ్బంది కూడా అంత ర్యాష్గా ఏం లేరు, బాగుంది. ఐ ఫీల్ సో హ్యాపీ. కృష్ణా పుష్కరాల్లో స్వచ్ఛతకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పుష్కర్ నగర్లలో 100 మంది సిబ్బంది పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నారు. శుభ్రంగా చేస్తున్నాము, వాళ్ళకి ఏ లోటు లేకుండా శుభ్రపరుస్తున్నాం. అన్ని మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాం అలాగే చేసుకుంటున్నాం. సౌకర్యాలలో లోపాలు భక్తుల నుంచే తెలుసుకుని సరిదిద్దుకొని ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. గుంటూరు జిల్లాలోని పుష్కర ఘాట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావుతో కలిసి పరిశీలించిన ఆయన భక్తులతో మాట్లాడి సదుపాయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఏర్పాట్లపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతుంటే ప్రతిపక్ష నేత లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రులు ధ్వజమెత్తారు. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు శ్రమిస్తుంటే వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు.